హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్టారింగ్ రెడీ. నేనైతే పుట్టపర్తి నుంచి లేపాక్షి వెళ్ళడం జరుగుతుంది మా అన్న ఆటో డ్రైవర్తో. అలాగే జర్నీ చేసాం బెంగళూరు హైవే మీదుగా. అలాగే చూసారా, మొత్తానికి చేరుకున్నాం లేపాక్షి. లేపాక్షి చాలా అద్భుతంగా ఉంది. అంతా శిలాజలతో కట్టడం జరిగింది. అంత రాయి అని ఎన్ని స్తంభాలు ఉన్నాయి చూసారా, చాలా అద్భుతం అండి. కనుచూపు మేర అన్ని స్తంభాలతో నిర్మించారు ఈ దేవాలయాన్ని. మొత్తం విభిన్న కళాకృతులు, దేవతామూర్తుల విగ్రహాలతో కట్టబడి ఉన్నది. ఇక్కడ స్తంభం, వేలాడే స్తంభం ఉంది. చాలామంది దాని కింద క్లాత్ పెట్టి చూస్తున్నారు. మా కళతో చూపిస్తున్నాను చూడండి ఎంత గ్యాప్ ఉందో కింద కెమెరా ద్వారా. అలానే ఈ స్తంభం వేలాడుతూ ఎప్పుడూ ఉంటుంది. అన్ని స్తంభాల కింద ఉంటే ఇది ఎప్పుడు వేలాడుతూ ఉంటుందండి. మన పాఠ్య పుస్తకాలు ఎప్పుడూ చదువుకొని ఉన్నాం. చాలా అద్భుతమైన దృశ్యం అండి ఇది. అలాగే ఇక్కడ అసంపూర్తిగా నిండిన శివపార్వతుల కళ్యాణ మండపం కూడా ఉంది, పూర్తిగా కట్టలేదు. అలాగే చూసారా, మొత్తం చూడ స్తంభాలేని. ఇలా గణపతి విగ్రహము, అలాగే నాగేంద్రుడు మనకు కొలువై ఉన్నారు ఈ దేవాలయంలో. అలాగే సీతాదేవి పాదం అండి. ఇక్కడ ఎప్పుడు తడిగానే నీరు ఉంటుంది, తలపైన చల్లుకుంటే మంచిది. అలాగే మొత్తం కూడా స్తంభాలే. ఎటువైపు చూసిన విభిన్న కళాకృతులు, ఎన్నో రకాల మొత్తం కోనేరు కొలను కూడా ఉంది. అలాగే ఇక్కడ నుంచి దూరంలో 50 మీటర్ల దూరం మహానంది, దానికి దూరంలో అలాగే లేపాక్షి అని జటాయు పక్షి కొండపైన ఉంది. అలాగే మొత్తానికి దర్శనం చాలా బాగా జరిగింది. అన్నప్రసాదాలు ఫైనల్గా స్వీకరించామండి. మొత్తం అన్నప్రసాదం లేపాక్షిలో తిన్నాము, అన్నప్రసాదము. థ్యాంక్స్ అండి.